కూటమి పెద్దల ఆశీస్సులతో ముఖ్యంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో 70 రోజుల పాటు నెల్లూరు నగర కార్పొరేషన్కి మేయర్గా వ్యవహరించడం నిజంగా చాలా సంతోషిస్తున్నా. ఈ 70 రోజుల కాలంలో 28 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించుకున్నాం. దాదాపు 28 కోట్ల రూపాయలతో ఈ 70 రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలని శాంక్షన్ చేసి నా చేతుల గుండా నేను శాంక్షన్ చేసి పనులు ప్రారంభించుకున్నాను. చాలా సంతోషిస్తున్నా. ఇదే కాకుండా పరిపాలనా పరంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పదోన్నతులు కార్పొరేషన్లో 3 సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం, సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఇచ్చాం, ఉన్నటువంటి అకౌంటెంట్ పోస్ట్ కోసం ప్రభుత్వానికి రాశాం, 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఫిలప్ చేస్తాం. ఎక్కడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా, ఎక్కడా ఏ ఉద్యోగి దగ్గర లేదా ఏ ఫైల్ కోసమో ఒక్క రూపాయి తీసుకోకుండా పరిపాలన చేశాం. అధికారులు, సహచర కార్పొరేటర్లు, సహచర డిప్యూటీ మేయరు అందరూ ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతానికి పర్యటన చేయడం, సాయంత్రం అయితే ఏదో ఒక డిపార్ట్మెంట్తో సమీక్షలు చేసుకోవడం, కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఖర్చును ఎలా తగ్గించాలా, కార్పొరేషన్కి రాబడి ఎలా పెంచాలా, ఈ రెండింటి మీద దృష్టి పెట్టాం. అధికారులు అందరూ చక్కగా సహకరించారు. సహచర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ఈ 70 రోజుల్లో. 2019లో సచివాలయ సిబ్బందికి నియామకాలు ఇస్తే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వాళ్ళకి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ పెట్టాం. 3 రోజుల పాటు స్పోర్ట్స్ మీట్, ఫస్ట్ టైం ఇన్ నెల్లూరు. నిజంగా చాలా సంతోషపడుతున్నాం. 54 మందికి టెక్నికల్ శాలరీ, నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, 54 మందికి టెక్నికల్ శాలరీ ఒక్క రూపాయి ఆశించకుండా. మీ అందరికీ తెలుసు, గతంలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉన్నతాధికారి కొడుక్కి టెక్నికల్ శాలరీ కోసం ఫైల్ వస్తే 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి 65,000 రూపాయలు ఫోన్పే కొట్టించుకుంటే కానీ సంతకం పెట్టినటువంటి గతంలో పనిచేసిన మేయర్ 54 మందికి, ఇక్కడున్న జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా విచారణ చేయొచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. 54 మందికి ఒక్కసారి ఒక సంతకంతో వాళ్ళ ఉన్నటువంటి అర్హతలకు ఆధారంగా టెక్నికల్ శాలరీ పెట్టేదానికి కౌన్సిల్ అనుమతి ఇప్పించాం. గౌరవ మంత్రి గారితో మాట్లాడి ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఒకసారి ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిశీలన చేయమని చెప్పాం. మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ఒక్క రూపాయి లేదు. మీరు రికార్డు చూసుకోవచ్చు. మేయర్ ఛాంబర్ ఖర్చు 70 రోజుల్లో ఒక్క రూపాయి లేదు. మేయర్కి వచ్చే గౌరవ వేతనం ఒక్క రూపాయి తీసుకోలే. మేయర్కి ఇచ్చే కార్ అలవెన్స్ ఒక్క రూపాయి తీసుకోలే.
డీజిల్ 1 లీటర్ వాళ్ళ కార్పొరేషన్ వైపు నుంచి అనేక రకాలుగా ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో సంతోషంగా ఒక పని తెలిసినటువంటి వాడు ఆ పదవిలో ఉంటే ఎలా పనిచేయచ్చో చేసి చూపించానని చెప్పి నిజంగా చాలా సంతోషపడుతున్నా. నిజంగా చాలా సంతోషపడుతున్నా. మా నాయకులకి మంచి పేరు తీసుకొచ్చాననే నిజంగా చాలా సంతోషపడుతున్నా. ఏ నమ్మకంతో అయితే నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన నాయకులకి మంచి పేరు తీసుకొచ్చానని చెప్పి చాలా సంతోషపడుతున్నా. గతంలో లాగా ఎవరైతే గతంలో మేయర్గా పనిచేస్తున్నారో వారిని ప్రోత్సహించే నాయకుడైతే మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల అక్రమార్జన చేసి నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తను గాలికి వదిలేసి ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నాడో ఈరోజు పాపం మా మాజీ మేయర్ గారికి అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాల వెనకుండి నడిపిస్తున్న ఆ మాజీ మంత్రి పాపం వీళ్ళు మేయర్గా ఉన్న రోజులు ఆయన నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టనీలా. మీ అందరికీ తెలుసు, జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఎంక్వైరీ చూసుకోవచ్చు. మీరు 3 సంవత్సరాల కాలం పాటు 2021 నవంబర్ 26వ తారీఖున 22వ తారీఖున మేయర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి పొట్లూరు స్రవంతి గారిని 2024 ఎన్నికలయ్యేంత వరకు నగర నియోజకవర్గంలో అడుగు పెట్టనీలా పాపం. ఇప్పుడు గిరిజనుల మీద అపారమైన ప్రేమ కురిపించేటటువంటి మా మాజీ మంత్రి పాపం అడుగు కూడా పెట్టనీలా. నేను చెప్పే మాట కాదు, మీరు అందరూ కూడా చూడొచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు. వీళ్ళు చూస్తే గతంలో చెప్పాము, అందరికీ తెలిసిన విషయమే, కమిషనర్ ఫోర్జరీలు. ఇవి పక్కన పెడితే నేను ఆధారాలతో పాటు మీకు ఇస్తా, మీరు వెరిఫై చేసుకోవచ్చు పూర్తిగా. పసిబిడ్డల నోటికాడ నగరపాలక సంస్థలో చదువుకునేటటువంటి 10th క్లాస్ పిల్లలకి గతంలో సాయంత్రం స్టడీ అవర్ చదువుకునే పిల్లలకి ఆ పాఠశాల హెడ్ మాస్టరే ఏదైనా స్నాక్స్ ఇచ్చి బిస్కెటో టీయో ఏదో ఇచ్చి వీళ్ళు మేయర్గా బాధ్యతలు తీసుకోముందు వరకు 20 రూపాయలు క్లెయిమ్ చేసేవాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్. 20 రూపాయలు. ఇవన్నీ కూడా రికార్డెడ్గా చెప్తున్నా నేను, మీకు ఎవరికి ఆధారాలు కావాలని ఇస్తా. 70 రూపాయలు 2 బోండా 70 రూపాయలు. ఎవరయ్యా? గౌరవ మేయర్ గారి మౌఖిక ఆదేశాలతో సిరాజ్, అన్ని బిల్లులు సి బిల్లులే సిరాజ్. ఎవడయా ఈ సిరాజ్? ఈ మధ్య మాజీ మేయర్ గారు ఇంటికాడికి పోయి నా సొంత మనిషి సిరాజ్ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, అటెండ్ మర్డర్ కేసులో పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి నానా యాగి చేసినటువంటి సిరాజ్, ప్రతి సి బిల్లు సిరాజ్. కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ దగ్గర నుంచే పసిబిడ్డల నోటికాడ స్నాక్స్. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? వీళ్ళను ప్రోత్సహించే నాయకుడు ఆయన 100 కోట్లు దోచుకుంటే ఈ సంపాదన పోయిందని ఎస్కే సిరాజ్ అన్ని బిల్లులు ఆయనే. విచిత్రం ఏంటంటే అన్నీ జనరల్గా అన్ని స్కూల్స్కి కలిపి టెండర్ పిలుస్తాం. అలా కాకుండా 1,00,000 రూపాయల లోపు అయితే టెండర్ అవసరం లేదు, సి బిల్లు పెట్టుకోవచ్చని
ఏ స్కూల్కి ఆ స్కూల్కి సపరేట్గా బిల్లులు పెట్టి ఎస్కే సిరాజ్ బాబు ఆ జామెట్రీ బాక్స్ అయితే దినేష్ ఎస్కే సిరాజ్ స్కూల్ పిల్లలు పసిపిల్లలు పాఠశాలలో మున్సిపల్ పాఠశాలలో చదువుకునే కడు పేద బిడ్డలు దళితులు గిరిజనులు బీసీలు చదువుకునే పేద బిడ్డల నోటిగాడ స్నాక్స్ మీ అందరికీ కూడా ఎవరికి కావాలన్నా ఈ డీటెయిల్స్ ఇస్తా. ఇకపోతే స్కూల్ కిట్ పిల్లలకి ఇచ్చే స్కూల్ కిట్ నిన్నే తెప్పించా, మీరు కూడా ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒక అట్ట, స్కేలు, జామెట్రీ బాక్సు, పెన్ను, అట్ట, ఒక ప్యాడ్, ఎగ్జామ్ ప్యాడ్, అందులో స్కేలు, ప్యాడు, పెన్ను, జామెట్రీ బాక్స్. ఇక్కడున్న అందరు పెద్ద పెద్ద జర్నలిస్ట్ సోదరులు అందరూ ఉన్నారు. నగరంలో జిల్లాలో జరిగే మంచిని చెడ్డని ప్రజల్లోకి తీసుకెళ్లే సోదరులు ఆలోచించేయమని అడుగుతున్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. ఇవి ఎంత అవుతాయో మీరే పోయి కొనుక్కోండి. 150 రూపాయలు లోపు అవుతున్నాయి. 550 రూపాయలు లెక్కన 550 రూపాయలు పాపం ఎవరయ్యా? ఆయన కూడా ఎస్కే సిరాజ్. అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రోత్సహిస్తున్నటువంటి మాజీ మేయర్ గారి యొక్క తాలూకా విషయాలు ఇవి 2 మచ్చుకు మాత్రమే చెప్పా మీకు. పసిబిడ్డల నోటికాడ మున్సిపల్ పాఠశాలలో చదువుకునే పసిబిడ్డలు, దళితులు, గిరిజనులు, బీసీలు, స్కావెంజర్స్ పిల్లలు చదువుకునే మున్సిపల్ పాఠశాలలో 150 రూపాయలు విలువ చేసే కిట్ 550 రూపాయలు. మచ్చుకి ఇవి 2 చెప్పా. ఇటువంటివి తీస్తే ఆశ్చర్యపోతారు. ఇందాకే మీకు చెప్పా, ఒక మహోన్నతమైన కార్పొరేషన్ ఇది. మహామహులు పరిపాలించిన ఈ కార్పొరేషన్లో ఈ విధంగా జరిగినాయి అంటే నిజంగా బాధపడాలా, లేదంటే ఇంకేం చేయాలి మీరే ఆలోచించేయమని అడుగుతున్నా. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా, నేను చెప్పిన మాట ఏ ఒక్కటి అబద్ధం ఉంటే విత్ రికార్డెడ్ ఎవిడెన్స్ నేను ఇస్తున్నా. కార్పొరేషన్ మేయర్గా, నగర కార్పొరేషన్ మేయర్గా నేను చెప్తున్నా. మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా నేను విత్ ఎవిడెన్స్ ఇస్తా. ఇప్పుడే అందరికీ షేర్ చేస్తా. ఇవి కాకుండా ఇటువంటి దారుణాలు అనేకం ఉన్నాయి. అధికారులను బెదిరించడం, అధికారులు బ్లాక్మెయిల్ చేయడం, మాట వినకపోతే ఆఫీసులో నిర్బంధించి దాడి చేయడం. ఇప్పుడు వారికి ఒత్తాసు. మాటకు ముందు మా గిరిజన బిడ్డ 3.5 సంవత్సరం పాటు తన నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టిన పాపం ఆ గిరిజన బిడ్డని, ఆ గిరిజనుల మీద అపారమైన ప్రేమ ఉన్నటువంటి ఆ గిరిజన బిడ్డనే ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న రోజులు అడుగు కూడా పెట్టినలా. ఈరోజు అపారమైన ప్రేమ వచ్చింది. ఈ సందర్భంగా మరొకసారి ఈ 70 రోజుల పాటు నాకు అన్ని విధాలా సహకరించిన నా జర్నలిస్ట్ సోదరులకు అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నా. చెప్తాను సార్. ఈ 70 రోజుల పాటు నాకు అన్ని విధాలా సహకరించినటువంటి, నేను చేసే పొరపాట్లు ఏదైనా ఉంటే ఎత్తి చూపుతూ, చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్తూ అన్ని రకాల సహకరించిన అందరు జర్నలిస్ట్ సోదరులు పేరు పేరున నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి మేయర్గా పేరు తెచ్చుకున్న సంతృప్తితో నిజంగా చాలా సంతోషంగా అనేక మందికి పనిచేశాను. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పని అవ్వద్దా లేదన్న ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించా. చాలామందికి పనులు జరిగినాయి, కొంతమందికి పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పాం.
నగరంలో 12 ప్రధాన ఇరిగేషన్ కాలువలు ఏదైతే మంత్రి గారు బ్రహ్మాండమైన ఆలోచనతో ప్రారంభించినారో స్థానికంగా అనేక సమస్యలు ఉంటే నేరుగా పోయి పరిష్కరించే, పేదలకు ఎక్కడా ఇబ్బంది రాకుండా అని చెప్పి పనిచేశా. భవిష్యత్తులో రేపు కాక ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో బాధ్యతలు చేపట్టబోయే మేయర్ గారు మరింతగా పనిచేసేదానికి మా వంతుగా అన్ని రకాలుగా మేమందరం కలిసి నెల్లూరు నగరాన్ని గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారు, పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రూరల్ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారి ఆలోచనల మేరకు సహకారంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి సార్. సార్ మీరు ఒక విచారణ జరగాలని ఒక లేఖ ఇచ్చారు. ఆ విచారణ వేశారు, అది కూడా అతి త్వరలో జరగాలని చెప్పి పెట్టి దాంట్లో నేను ఏదైతే మాట చెప్పున్నానో వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా విచారణ జరుగుద్ది. దాంట్లో ఏమాత్రం ఆలోచన లేదు. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు, రూప్ కుమార్ ఇంట్లో డబ్బు మరొకరితో కాదు, ఇది ప్రజల డబ్బు. ఎంత దారుణం అంటే సార్, పీజీఆర్ఎస్ జరుగుద్ది ప్రతి సోమవారం. అంటే జస్ట్ మీ అందరికి కూడా తెలియాలి సార్, పీజీఆర్ఎస్ జరుగుద్ది. ఒక 60,000, 70,000, 64,000 వచ్చిన అర్జీదారులకి బిస్కెట్, టీ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో పెట్టిన టీజీఆర్ఎస్ 60,000, 70,000 దోపిడీకి ఏది కాదు అనర్హం అనే రీతిలో, దోపిడీకి ఏది కాదు అనర్హం అనే రీతిలో. అది కూడా పాపం మా సిరాజ్ గారే, ఎస్కే సిరాజ్. ఇంక నేను ఇంతకంటే ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్పా, జస్ట్ మీకు ఒక మూడొక ఉదాహరణ కూడా చెప్పా. ఏది కూడా జీహెచ్ఎంసీ చట్టాల ప్రకారం ఎస్ఎస్ఆర్ రేట్లనే ఉంటుంటాయి. ఎస్ఎస్ఆర్ రేట్లను పక్కన పెట్టి ఎలా చేశారు, ఒకవేళ ఇది నివేదిక అయితే ఆర్ఆర్ యాక్ట్, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి నిజమే అయితే ఇదేమన్నా రికవరీ చేస్తారా? నేను అదే శేషయ్య గారు, పెద్దలు మీరు సిబిలులకి ఇప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్స్ అనేది టెండర్ పిలిచినప్పుడు పిలుస్తాం. క్యూబిక్ మీటర్కి ఇంత, దీనికి ఇంత అనేది ఎస్ఎస్ఆర్ రేట్లు టెండర్ దాంట్లో. ఇవేది టెండర్ కాదు, ఇవన్నీ సిబిల్లు, ఇవన్నీ సిబిల్లు. సరే, ఇప్పుడు పెద్దలు జయరాజు గారు, మీరు జయరాజు అన్న నువ్వు చెప్పినట్టు దీనికి అనేక అధికారులు కూడా బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి ఉంది. అధికారులు కూడా నువ్వు ఇది సంతకం పెడతావా పెట్టవా, నువ్వు ఈ సంతకం పెట్టకపోతే నేను ఆ పని చేయను, నేను ఆ సంతకం పెట్టను, నువ్వు ఈ సంతకం పెట్టకపోతే నేను ఆ సంతకం పెట్టను. దానికి అదే మీకు ఇందాక చెప్పినట్టు అన్నిటికీ విచారణకు ఆదేశించున్నాం. విచారణలో అన్ని విషయాలు, ఎవరితో కొలిడారు, డబ్బులు ఎక్కడ దుర్వినియోగం అని, పేద దళిత గిరిజన బీసీ బిడ్డలు, మున్సిపల్ పాఠశాల చదువుకునే బిడ్డల నోటికాడ బిస్కెట్లు, బోండాలు, వడల పేరుతో డబ్బు దోచుకున్న తర్వాత, పిల్లలకి ఇచ్చే అట్టా, ప్యాడు, స్కేల్ కార్డు డబ్బు దోచుకున్న తర్వాత, దాన్ని బట్టి ఆలోచించేయమంటున్నా మిమ్మల్ని. ఒక బిల్లు మూవ్మెంట్ కావాలంటే ఎగ్జామినర్ ఉంటాడు, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఉంటాడు, అకౌంట్ సెక్షన్ ఉంటుంది, సంబంధంగా లాస్ట్లో ఫైనల్ చెప్పు రావాలంటే కమిషనర్లో సంతకం పెట్టాలి. మరి అన్ని టేబుల్స్ ఎలా మారినాయి? ఈ దోపిడీకి ఎవరు సహకరించారు? అలాంటి అధికారులు కూడా తప్పు చేశారా? దోపిడీ కేవలం ఒక మేయర్తో ఒక్కరితో కొనసాగు కదా, నేరుగా వచ్చి కార్పొరేషన్ ఖజానాన్ని కొల్లబట్టలేదు కదా. మరి ఈ దోపిడీకి సహకరించి ఇన్ని టేబుల్లో మారి ఇన్ని సంతకాలు గ్రీనింగ్తో పచ్చ సంతకాలు చేసిన తర్వాత ఎక్కడైనా దీనికి బ్రేక్ పడకుండా ఈనాడు సజావుగా ఈ దోపిడీ కొనసాగింది అంటున్నారు మీరు. మరి దీని మీద అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. చెప్పాను ఇందాకే మీ అందరికీ, విచారణలో ప్రభుత్వం దీనికి ఒక విచారణ అధికారిని నియమిస్తుంది. మీరు ఏదైతే ఇప్పుడు
ప్రశ్నలు లేవనెత్తుతున్నారో వాటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరుపుద్ది. ఐఏఎస్ అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి కోట్ల రూపాయలు దిగమింగితే 20 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్ళా ఇదే ఆఫీస్లో కమిషనర్ పిఐని తన మాట లేదని సిసిని దాడి చేస్తే ఎక్కడికి పోతుంది? నేను అదే చెప్పింది. నేను మచ్చుకు మీకు చూపించింది చాలా చాలా చిన్నవి, చాలా చాలా చిన్నవి. ఇది కూడా మీ ద్వారా ఎందుకు ప్రజలకు తెలియజేస్తున్నాం, మీ ద్వారా అందరికీ ఎందుకు తెలియజేయాలనుకుంటే ఎవరికైనా కనీసం మానవత్వం ఉండాలి. పసిబిడ్డలు 10th క్లాస్ చదువుకునే పసిబిడ్డలు, పేద బిడ్డలు, మున్సిపల్ పాఠశాలలో ఎవరు చదువుకుంటున్నారు ఎక్కువగా? పేదలు, నిరుపేదలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు చదువుకునే పసిబిడ్డలు నోళ్ల కాడ 70 రూపాయలు ప్రతి బిల్లు సిరాజే. ఏ రోజు ఏం పెట్టింది కూడా ఉంది. ఈరోజు బోండా, ఈరోజు వడ, ఈరోజు సమోసా, 70 రూపాయలు ప్రతిరోజు బిల్లు. అట్టా, స్కేలు, పెన్ను 550 రూపాయలు. ఇక్కడున్న జర్నలిస్ట్ సోదరులు చాలామంది కార్పొరేషన్ చూసేవాళ్ళు ఉన్నారు. మీరు నేరుగా కావాలంటే అడగండి, మీకు ఏ పత్రం కావాలని ఇస్తా. గౌరవ్ మేయర్ గారి మౌఖిక ఆదేశాలు, ఎస్కే సిరాజ్ గారు, సిబిల్లు. ఎవరు ఈ సిరాజ్ అనేది మీకు ఇందాకే చెప్పా. మిగతా విషయాలన్నీ కూడా విచారణ సందర్భంగా అన్నీ బయటకు వచ్చిన తర్వాత మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.